మనం బట్టల షాపుకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్నింటికి ఇంగ్లీష్లో వెంటనే ఆన్సర్ చెప్పగలరా? లెట్స్ టెస్ట్ యూ. మీరు షాప్లోకి ఎంటర్ అవగానే షాప్ కీపర్ ఈ విధంగా అంటున్నాడు, కెన్ ఐ హెల్ప్ యూ? ఇప్పుడు షాప్ కీపర్కి మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా రిప్లై ఇస్తారు? మీకు ఒక షర్ట్ కావాలి, మీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను, ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు మీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను, మీ ఆన్సర్ చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ షర్ట్. ఎస్, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ షర్ట్. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే వెల్ డన్. దానికి సమాధానంగా షాప్ కీపర్ షూర్ అని సమాధానం ఇచ్చాడు. కానీ షాప్ కీపర్ వెంటనే ఇంకొక క్వశ్చన్ అడిగితే మీరు అతనితో ఇంగ్లీష్ కంటిన్యూ చేయగలరా? ఇప్పుడు కాన్వర్సేషన్ మీ చేతుల్లో ఉంది. షాప్ కీపర్ షూర్ అన్న తరువాత తను ఏ క్వశ్చన్ అడుగుతాడో గెస్ట్ చేసి ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఈ రోజు నేను సెంటెన్స్ చెప్పడం మాత్రమే కాదు, ముందు మీరే మాట్లాడాలి. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ ద కాన్వర్సేషన్. కస్టమర్ ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ షర్ట్ అనగానే షాప్ కీపర్ షూర్, వాట్ సైజ్ డూ యూ నీడ్ అని రిప్లై ఇచ్చాడు. అంటే మీరు ఏ సైజు కావాలనుకుంటున్నారని షాప్ కీపర్ అడిగాడు. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఛాలెంజ్. మీకు లార్జ్ సైజు కావాలి, షాప్ కీపర్ కి ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు? నాకు లార్జ్ సైజు కావాలి, దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారు? మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను, ట్రై చేయండి. మీకు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ ఏ, ఐ నీడ్ లార్జ్ సైజ్. ఆప్షన్ బి, ఐ నీడ్ ఏ లార్జ్ సైజ్. ఆప్షన్ సి, ఐ ఆమ్ నీడ్ ఏ లార్జ్ సైజ్. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను, కరెక్ట్ అయిన ఆప్షన్ ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐ నీడ్ ఏ లార్జ్ సైజ్. మీరు కూడా చెప్పండి, ఐ నీడ్ ఏ లార్జ్ సైజ్. గుడ్. కానీ మీకు కావలసిన సైజు షాప్ కీపర్ దగ్గర ఉందా? చూద్దాం. ఇప్పుడు షాప్ కీపర్ ఈ విధంగా అంటున్నారు, ఐ ఆమ్ సారీ, వీ డోంట్ హ్యావ్ ఏ లార్జ్. అయ్యో, మీకు కావాల్సిన సైజు లేదు, కానీ ఆ షర్ట్ మీకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు ఆ కలర్ షర్ట్ లోనే మీడియం సైజు ట్రై చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అనదర్ ఛాలెంజ్. నేను మీడియం ట్రై చేయవచ్చా? దీన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. నేను ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ, కెన్ ఐ ట్రై ఏ మీడియం. మీరు కూడా చెప్పండి, కెన్ ఐ ట్రై ఏ మీడియం. నేను మీడియం ట్రై చేయవచ్చా? దానికి బదులుగా షాప్ కీపర్ ఈ విధంగా రెస్పాండ్ అయ్యాడు, షూర్, హియర్ యు ఆర్. మీడియం సైజు తప్పకుండా ట్రై చేయమని షాప్ కీపర్ షర్ట్ ఇచ్చాడు. గ్రేట్, మీకు మీడియం షర్ట్ వచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్, మీరు ఆ మీడియం సైజు సరిపోతుందో లేదో ట్రయల్ చూడాలి. ఇప్పుడు మీరు షర్ట్ తీసుకుని ట్రయల్ రూమ్ ముందు వెయిట్ చేస్తున్నారు. షాప్ కీపర్ ని పర్మిషన్ ఈ విధంగా అడుగుతున్నారు, నేను దీన్ని వేసుకుని చూడవచ్చా? 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, కరెక్ట్ అయిన ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నేను దీన్ని వేసుకుని చూడవచ్చా అంటే కెన్ ఐ ట్రై దిస్ ఆన్ ఆర్ కెన్ ఐ వియర్ దిస్, ఈ రెండు కరెక్టే. కానీ కెన్ ఐ ట్రై దిస్ ఆన్ అనేది మనకి క్లాతింగ్ షాప్ లో నేచురల్ ఇంగ్లీష్ గా వాడతారు. నేను దీన్ని వేసుకోవచ్చా? కెన్ ఐ ట్రై దిస్ ఆన్. మీరు కూడా చెప్పండి, కెన్ ఐ ట్రై దిస్ ఆన్. దానికి షాప్ కీపర్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు, షూర్, ద ట్రయల్ రూమ్ ఈజ్ ఓవర్ దేర్. తప్పకుండా మీ ట్రయల్ రూమ్ అక్కడ ఉందని చెప్పాడు.
కస్టమర్ ట్రయల్ రూమ్ కి వెళ్ళి షర్ట్ వేసుకుని మిర్రర్ లో చూసుకున్నారు. కానీ మరలా ఒక ప్రాబ్లం. షర్ట్ వేసుకుని మిర్రర్ లో చూసుకుని కస్టమర్ ఈ విధంగా అంటున్నాడు, హో ఇట్స్ టూ టైట్. ఇక్కడ మీరు వేసుకున్న షర్ట్ టైట్ గా ఉంది. ఇప్పుడు మరలా ఇంకొక షర్ట్ ఇవ్వమని మీరు ఇంగ్లీష్ లో అడగాలి. కస్టమర్ ట్రయల్ రూమ్ నుంచి బయటకు వచ్చి షాప్ కీపర్ తో ఈ విధంగా అంటున్నాడు, ఇది చాలా టైట్ గా ఉంది, బిగ్గర్ సైజు ఉందా? దీన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్. ఇట్స్ టూ టైట్, డూ యూ హ్యావ్ ఏ బిగ్గర్ సైజ్? మీరు కూడా చెప్పండి, ఇట్స్ టూ టైట్, డూ యూ హ్యావ్ ఏ బిగ్గర్ సైజ్? రిపీట్ అగైన్, ఇట్స్ టూ టైట్, డూ యూ హ్యావ్ ఏ బిగ్గర్ సైజ్? ఇది చాలా టైట్ గా ఉంది. ఎక్సలెంట్. మనం ఈ విధంగా చెప్తేనే మనకి నేచురల్ ఇంగ్లీష్ గా ఉంటుంది. షాప్ కీపర్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు, ఎస్ వీ హ్యావ్ అన్ ఎక్సెల్. ఫైనల్లీ మీకు కావలసిన షర్ట్ దొరికింది. కానీ ఇప్పుడు మీకు ఒక చిన్న స్పీడ్ టెస్ట్. ఆర్ యూ రెడీ ఫర్ ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్? ఇది ఎంత అని ఇంగ్లీష్ లో ఏ విధంగా అడుగుతారు? మీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను. కరెక్ట్ అయిన ఆప్షన్ ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హౌ మచ్ ఈస్ దిస్? మీరు కూడా చెప్పండి, హౌ మచ్ ఈస్ దిస్? ఇది ఎంత? సెకండ్ వన్, మరో షర్ట్ చూపిస్తారా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కెన్ యూ షో మీ అనదర్ షర్ట్? మీరు కూడా చెప్పండి, కెన్ యూ షో మీ అనదర్ షర్ట్? మరో షర్ట్ చూపిస్తారా? ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ అయింది. కానీ మన స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎక్సెల్ షర్ట్ వచ్చింది. ఇప్పుడు కలర్ చూద్దాం. సైజ్ పర్ఫెక్ట్, కానీ కలర్ నచ్చలేదు. మీకు బ్లూ కలర్ కావాలి. ఇది బ్లూ కలర్ లో ఉందా? 5 సెకండ్ల టైం ఇస్తాను. ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్. ఈస్ దిస్ అవైలబుల్ ఇన్ బ్లూ? మీరు కూడా చెప్పండి, ఈస్ దిస్ అవైలబుల్ ఇన్ బ్లూ? ఇది బ్లూ కలర్ లో ఉందా? పర్ఫెక్ట్. సైజ్ కరెక్ట్, కలర్ కరెక్ట్. ఇక కొనేయచ్చు. కానీ ప్రైస్? కస్టమర్ కి షర్ట్ ఇస్తూ షాప్ కీపర్ ఈ విధంగా అన్నాడు, ఇట్స్ 1499 రూపీస్ ఓన్లీ. ఆ ప్రైస్ చూసి కస్టమర్ చాలా షాక్ అయ్యాడు. షాప్ కీపర్ ని డిస్కౌంట్ అడుగుదామని అనుకుని ఈ విధంగా అన్నాడు, కొంచెం డిస్కౌంట్ ఇస్తారా? మీకు మరలా 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్. కెన్ యూ గివ్ మీ ఏ డిస్కౌంట్? మీరు కూడా చెప్పండి, కెన్ యూ గివ్ మీ ఏ డిస్కౌంట్? కొంచెం డిస్కౌంట్ ఇస్తారా? కస్టమర్ అడిగిన క్వశ్చన్ కి షాప్ కీపర్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు, ఓకే ఐ కెన్ గివ్ యూ 10% ఆఫ్. షాప్ కీపర్ 10% డిస్కౌంట్ ఇస్తానని రిప్లై ఇచ్చాడు. గ్రేట్, డిస్కౌంట్ వచ్చింది. కానీ ఫైనల్ ప్రైస్ తెలియదు. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ఎంత అవుతుందో అడగాలని కస్టమర్ అనుకున్నాడు. డిస్కౌంట్ తర్వాత ఎంత అవుతుంది? నేను 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఇంగ్లీష్ లో ట్రై చేయండి. మీకు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్. హౌ మచ్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ ద డిస్కౌంట్? మీరు కూడా చెప్పండి, హౌ మచ్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ ద డిస్కౌంట్? డిస్కౌంట్ తర్వాత ఎంత అవుతుంది? దానికి షాప్ కీపర్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు, ఇట్స్ 1350 రూపీస్ ఓన్లీ. అది విన్నాక కస్టమర్ కి ప్రైస్ కూడా ఓకే అయింది. నెక్స్ట్ తన డిసిషన్ ఏంటో చూద్దాం. షర్ట్ నచ్చింది,
ప్రైస్ కూడా ఓకే అయింది. ఇప్పుడు నేను ఇది తీసుకుంటానని చెప్పాలి. మీకు మరొక ఛాలెంజ్, నేను ఇది తీసుకుంటాను. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ఆప్షన్ సి, ఓకే ఐ విల్ టేక్ దిస్ అనేది కరెక్ట్ అవుతుంది. మీరు కూడా చెప్పండి, ఓకే ఐ విల్ టేక్ దిస్, నేను ఇది తీసుకుంటాను. అది విని షాప్ కీపర్ ఈ విధంగా అన్నాడు, గ్రేట్, లెట్స్ గో టు ద కౌంటర్. డన్, షర్ట్ ఆల్మోస్ట్ యువర్స్. కానీ పేమెంట్ ఇంకా ఉంది. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాప్ కీపర్ ఏ విధంగా అన్నాడు, హౌ వుడ్ యూ లైక్ టు పే, మీరు ఏ విధంగా పే చేస్తారు? మీ దగ్గర క్యాష్ లేదు, కార్డు మాత్రమే ఉంది. ఇప్పుడు షాప్ కీపర్ కి ఏమని చెప్తారు? నేను కార్డుతో పే చేయవచ్చా? నేను మరలా 5 సెకండ్స్ టైం ఇస్తాను, ట్రై చేయండి. ఇక్కడ నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. కరెక్ట్ అయిన ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆప్షన్. కెన్ ఐ పే బై కార్డ్? మీరు కూడా చెప్పండి, కెన్ ఐ పే బై కార్డ్, నేను కార్డుతో పే చేయవచ్చా? అప్పుడు షాప్ కీపర్ ష్యూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. పేమెంట్ అయిపోయింది. వెయిట్, ఇంకా స్టోరీ అయిపోలేదు. ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్ ఉంది. షాప్ కీపర్ ఈ విధంగా అడిగాడు, వుడ్ యూ లైక్ ఏ బ్యాగ్, మీకు బ్యాగ్ కావాలా? కరెక్ట్ ఆన్సర్, ఎస్ ప్లీజ్ ఐ నీడ్ ఏ బ్యాగ్. చెప్పండి, ఎస్ ప్లీజ్ ఐ నీడ్ ఏ బ్యాగ్. ఫైనల్లీ మీరు షర్ట్ కొనగలిగారు. కానీ అసలు విన్ ఏంటో తెలుసా? ప్రతి సిచ్యువేషన్ లో మీరు ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇచ్చారు. అంటే మీరు ఇంగ్లీష్ ని కేవలం నేర్చుకోలేదు, మాట్లాడడం ప్రాక్టీస్ చేశారు. ఇదే రియల్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.